ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి శాలివాహన మిత్రులు చాలా మంది మనతో పాటు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సో వినాయక విగ్రహాలను వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. చాలా అందంగా ఉన్నాయి వినాయక విగ్రహాలు. సో ఇవన్నా మీరు చేయాలి, ఇవి కూడా కొనుక్కరావాల్సిన పరిస్థితి వచ్చింది. సో కొద్దిగా ఆ చంద్ర చైర్ వెనుకకి చైర్. సో ఈ వినాయక విగ్రహాలు మాకు క్యూనిస్కి అందించడానికి వచ్చినారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరుల పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి, గతంలో కంటే ఏమైనా మెరుగుపడ్డాయా, ఎందుకు కుమ్మరి వాములు మనం గోరెటి వెంకన్న రాసినటువంటి పాటలో చూస్తాం, కుమ్మరి వాములో తుమ్మలు మొలిసేను, కమ్మరి కొలిమేలో దుమ్ము బేరెను, పెద్ద బాడిష మొద్దుబారినది, సాలెల మగ్యం సడుగులు ఎరిగినాయి అనేటువంటి కులవృత్తులపైన అద్భుతమైన పాట ఉండే. సో ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏవైతే మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహం ఇవి వీటితో పాటు మళ్ళీ దుర్గామాతలు పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో ఒక వినాయక విగ్రహాన్ని 9 రోజుల పాటు పూజలు చేస్తారు. ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఈ వర్గాలకు అందజేస్తే బాగుంటుంది అనేది ఒక ఎమ్మెల్సీగా నేను ఆ ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా విఘ్న నాయకుని మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ.